హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మన ఛానల్లో రెసిపీ వచ్చేసి సింపుల్గా కొత్తిమీర టమాటా పచ్చిమిర్చి పచ్చడి అనమాట. దోశలోకైనా వేడివేడి అన్నంలోకైనా సూపర్గా ఉంటుంది. ఇంకా ఇష్టం ఉంటే ఇడ్లీలోకైనా తినొచ్చు అనమాట. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. కొత్తిమీరతో వేసి చేస్తాం కాబట్టి సింపుల్గా చేసేసుకుందాం. నేను ఎలా చేస్తాను ఏంటి అనేది చూపిస్తాను. వచ్చేసేయండి, ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాము. ఇప్పుడైతే నేను 7 మీడియం సైజ్ టమాటోస్ తీసుకున్నాను అనమాట. ఇలా 4 కింద కట్ చేసుకున్నాను ఒక్కొక్క టమాటోస్ని. పచ్చిమిర్చి ఒక 10 తీసుకున్నాను, హాఫ్ కింద చేసేసుకున్నాను అనమాట. కొత్తిమీర అయితే ఒక కట్ట తీసుకున్నాను, నేను కట్ చేసుకొని వాటర్లో వేసుకొని పెట్టుకున్నాను అనమాట. ఎందుకంటే మనం వేసుకున్నా కానీ కిందకి దిగిపోయింది. ఇప్పుడైతే మనం ప్యాన్ పెట్టేసుకుందాం. చూసారు కదా, ఫ్రెష్గా ఉంది కొత్తిమీర కూడా. ప్యాన్ పెట్టేసుకుందాం. ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసేసుకుందాం అనమాట. కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుంది. టమాటోస్ పచ్చిమిర్చి ఎంత మంచిగా ఫ్రై అయితే ఆయిల్లో అంత టేస్ట్ బాగుంటుంది అనమాట పచ్చడి అయితే. ఇప్పుడు పచ్చిమిర్చి వేసుకుందాం. ఫస్ట్ వేసుకొని మంచిగా ఫ్రై చేసేసుకుందాం. పచ్చిమిర్చి మీద కొంచెం అదొక లేయర్ లాగా ఫామ్ అవుతుంది కదా, మంచిగా వేగితే అట్లా అయ్యేదాకా మంచిగా ఫ్రై చేసేసుకుందాం అనమాట. ఇట్లాగా బబుల్స్ లాగా వచ్చి మంచిగా ఫ్రై అవుతుంది కదా పచ్చిమిర్చి, అట్లాగా ఫ్రై చేసేసుకుందాం. పచ్చిమిర్చి ఇలా ఫ్రై అయ్యాక టమాటోస్ అనమాట, మనం తీసుకున్న క్వాంటిటీ టమాటోస్ వేసేసుకోవాలి. వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి. లేదు చిన్నవి కట్ చేసుకొని వేసుకోవాలన్నా వేసుకోవచ్చు. తొందరగా అయిపోవాలి అనుకుంటే నేను ఎట్లానో సిమ్లో పెట్టి నిదానంగా ఫ్రై చేసుకుంటాను కాబట్టి ఈ సైజులో అయితే కట్ చేసుకున్నాను. మీకు ఎలా వీలు ఉంటే అలా కట్ చేసుకోండి టమాటోస్ని. ఇప్పుడైతే మంచిగా టమాటోస్ని కూడా ఒక 2 to 3 మినిట్స్ దాకా అయితే సిమ్లో పెట్టి మంచిగా ఫ్రై చేసేసుకోవాలి. టమాటోస్ కొంచెం 2-3 మినిట్స్ తర్వాత నేను ఇట్లా స్కిన్ వదులుతుంది అనుకున్నప్పుడైతే ఇంకొకసారి మిక్స్ చేసుకోవాలి. అడుగు పట్టే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి చూసి మంచిగా దగ్గర ఉండి సిమ్లో పెట్టి మిక్స్ చేసుకోండి. స్కిన్ వదులుతుంది అన్నప్పుడు ఒక రెమ్మ చింతపండు అంతే, ఒక 4 రెమ్మలు అంటే ఒక 4 పాయలు ఎల్లిపాయలు కూడా వేసుకోవాలన్నమాట. అంతే, జీలకర్ర కూడా 1 స్పూన్ దాకా వేసుకొని మంచిగా ఫ్రై చేసేసుకోవాలి. టమాటోస్ ఇప్పుడు మంచిగా మగ్గనిచ్చేసుకోవాలన్నమాట. టమాటోస్ సిమ్లో పెట్టుకొని నీట్గా మగ్గనిస్తే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇప్పుడు చింతపండు టమాటోస్కి ఎక్కువ పులుపు ఉంటే వేసుకోని అవసరం లేదు. మీడియం పులుపు ఉంది అనుకుంటే కొంచెం వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది అనమాట. ఇప్పుడైతే సాల్ట్ ఇందులోనే వేస్తున్నాను. నేను కల్లుప్పు వేస్తున్నాను. మీరు మిక్స్ చేసేటప్పుడు సాల్ట్ అయినా వేసేసుకోవచ్చు, ఆప్షనల్ అనమాట. సాల్ట్ అయితే మిక్స్ చేసుకునేటప్పుడు వేసుకోండి. నేను అలా కల్లుప్పు వేస్తే ఈ స్టేజ్లో వేసేసేయండి. ఇప్పుడైతే కొత్తిమీర తీసుకున్నాం కదా, కట్ చేసుకొని పెట్టుకుంది, కొత్తిమీర అయితే వేసుకుందాం. కొత్తిమీర కూడా వేసుకొని మంచిగా ఫ్రై చేసేసుకోవాలన్నమాట. కొత్తిమీర కూడా టమాటోస్లో కలిసిపోయి మంచిగా ఫ్రై అయిపోవాలి. అప్పుడు కొత్తిమీర కూడా పచ్చివాసన పోయి టేస్ట్ చాలా బాగుంటుంది అనమాట. పచ్చిగా వేసే కన్నా ఇట్లా వేసుకొని చేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. ఇప్పుడు మొత్తం టమాటోస్లో కొత్తిమీర కలిసేలాగా మంచిగా ఫ్రై చేసేసుకుందాము ఒక 5 మినిట్స్. మంచిగా ఇట్లా కొత్తిమీర అంతా ఫ్రై అయిపోవాలి. ఒక 3 మినిట్స్ కనుక మంచిగా ఇలా ఫ్రై చేసేసుకుంటే కొత్తిమీర కూడా టమాటోస్లో మంచిగా కలిసి ఫ్రై అయిపోతుంది అనమాట. ఇప్పుడు చల్లారేదాకా ఉంచుకొని మిక్సీ వేసేసుకోవడమే. స్టవ్ అయితే కట్టేసుకుందాం. మిక్సీ కూడా కొంచెం బ్లెండ్ చేసి చేయనట్టు కొంచెం కోర్స్గా బ్లెండ్ చేస్తే ఇలా కొత్తిమీరగా చాలా బాగుంటుంది. మీకు ఓపిక ఉంటే రోట్లో అయినా నూరుకోవచ్చు. ఇంకా రోట్లో నూరుకుంటే టేస్ట్ అనేది అమేజింగ్గా ఉంటుంది అనమాట. ఓపిక లేకపోతే నాలాగా మిక్సీ వేసేసుకోండి. ఎప్పుడన్నా రెగ్యులర్గా చేసుకునేది కాకుండా ఇలా చేసేసుకుంటే చట్నీ దోశలోకి కానీ దీంట్లోకైనా సూపర్గా ఉంటుంది అనమాట. నచ్చితే మాత్రం కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. తెనాలి పిల్ల ఛానల్కి బాగా వెళ్ళొస్తాను.